ఎస్ నరేష్, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాల్సి ఉంటుంది. ఆమెను కాసేపటి క్రితమే సిబిఐ అరెస్ట్ చేసింది. తిహార్ జైల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. ఆమె 26వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్లో తిహార్ జైల్లో ఉండబోతున్నారు. దాదాపు మార్చి 15వ తేదీన మొదట ఈడీ హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. అనంతరం ఆమెను రౌజవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. రౌజవెన్యూ కోర్టులో హాజరుపరచడంతో దాదాపు 10 రోజుల పాటు ఈడీ కస్టడీ విధించారు మొదట. అనంతరం ఆమెకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. తిరిగి మరో 14 రోజులు ఇటీవల కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంలో మరో 14 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఈ నెల 26వ తేదీ వరకు కూడా ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటుంది. అయితే మరోవైపు ఏప్రిల్ 6వ తేదీనే మధ్యాహ్నం 12:30 నుంచి దాదాపు సాయంత్రం 3 గంటల వరకు కూడా ఆమెను 3 గంటల పాటు కూడా సిబిఐ విచారించింది. విచారణలో అనేక అంశాలను ఆమెను ప్రశ్నించడం జరిగింది. ఆమె స్టేట్మెంట్ను, వాంగ్మూలాన్ని సైతం కూడా రికార్డు చేయడం జరిగింది. ఇక ఆమె మాజీ సీఏగా పనిచేసిన బుచ్చిబాబు ఫోన్లో ఉన్న వాట్సాప్ రికవరీ డేటా ద్వారానే ఆమెను ప్రశ్నించారు. హైదరాబాద్లో భూముల కొనుగోలు కావచ్చు, వాటికి సంబంధించిన పత్రాలకు సంబంధించిన అంశంలో కావచ్చు, అనేక ప్రశ్నలను కవితను ప్రశ్నించిన తర్వాతకి సిబిఐ సుదీర్ఘంగా 3 గంటల పాటు ఆమె స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్లో అనేక అంశాలను కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇక తాజాగా ఇటీవల కోర్టులో కేసు విచారణ సందర్భంగా కూడా 9వ తేదీన సిబిఐ రౌజవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. సిబిఐ కన్ఫర్మ్ చేసింది, తనను విచారించాము, తన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశామన్న అంశాన్ని కూడా స్పష్టంగా కోర్టుకు తెలియజేశారు. సిబిఐ విచారించడాన్ని కవిత తరపు న్యాయవాది కూడా తప్పుపట్టారు. ఏ విధంగా ఆమెను విచారిస్తారో ఆ విచారించకుండా స్టే ఇవ్వాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా కోర్టు ఎక్కడ కూడా స్టే విధించలేదు. సిబిఐకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పూర్తిగా కూడా కవితను విచారణ చేశారు. తాజాగా కాసేపటి క్రితమే కవితను తిహార్ జైల్లో కస్టడీలోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక సిబిఐ రేపు పొద్దున కవితను కోర్టు ముందు హాజరుపరిచే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కేసులో లోతుగా సిబిఐ విచారణ చేయబోతుంది. 25/11/2022 సంవత్సరంలో సిబిఐ ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసింది 10,000 పేజీలతోని. ఆ 10,000 పేజీలతో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఎమ్మెల్సీ కవిత పేరును నాటి సందర్భంలో పేర్కొన్నారు. తాజాగా ఈ కేసులో ఒకవైపు ఈడీ, మరోవైపు సిబిఐ కూడా విచారణ చేస్తూ అడుగులు వేస్తూ ముందుకు వస్తుంది. తాజాగా ఇటీవల ఈడీ దూకుడు పెంచింది, కొంత సిబిఐ కూడా ఈరోజు దూకుడు పెంచినట్టు చెప్పాల్సి ఉంటుంది. ఈ కేసులో అనేక మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. దాదాపు 3 మాత్రం అప్రూవల్గా మారి వారంతా అప్రూవల్గా బయట ఉన్నారు. ఒకటి శరత్ చంద్రారెడ్డి కావచ్చు, మాగుంట శ్రీనివాసరెడ్డి మాగుంట రాఘవరెడ్డి కావచ్చు, అదేవిధంగా మరొకరు ఈ కేసులో అప్రూవల్గా మారి బయట ఉన్నారు. కానీ కేసుకు సంబంధించిన అంశంలో లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో ఎవరి పాత్ర ఏంటి అనే అంశాన్ని కూడా తేలాల్సిన కోణంలోనే సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. అందులో భాగంగానే 10,000 పేజీలతో ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసిన సందర్భంలో కూడా కవిత ఎన్ని ఫోన్లు యూజ్ చేసింది, ఆమె ఏ ఫోన్లు వాడింది అనే అంశంలో కూడా నాటి సందర్భంలో సిబిఐ ప్రత్యేకంగా ఒక చార్ట్ను రూపొందించింది. ఏ విధంగా 33% వాటాను ఆమెకు వచ్చింది, ఇందులో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏ విధంగా పాలసీని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు, సౌత్ గ్రూప్కి సంబంధించి కవిత నాయకత్వం వహించింది, కవిత నాయకత్వంలోనే పూర్తిగా కూడా సౌత్ లాబీ అంతా జరిగిందనే అంశాన్ని కూడా ప్రధానంగా అందులో పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈ కేసులో వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. ఇటీవల అభిషేక్ బోయిన్పల్లిని సైతం కూడా సిబిఐ గతంలో విచారించింది. అభిషేక్ బోయిన్పల్లిని సిబిఐ అరెస్ట్ చేసింది. గతంలో శరత్ చంద్రారెడ్డిని సైతం కూడా సిబిఐ విచారించింది. సిబిఐ ఈ కేసులో అనేక మందిని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఇప్పుడు కవిత వంతు వచ్చింది. కవిత ప్రస్తుతం ఈడీ అరెస్ట్ చేసి అనంతరం జ్యుడిషియల్ రిమాండ్కు పంపించింది. కానీ సిబిఐ కూడా మరోవైపు విచారణ కొనసాగిస్తూనే కవితను ఈరోజు కస్టడీలోకి తీసుకుంటున్నట్టు కూడా కాసేపు